సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విరుచుకుపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అది తప్పంటూ, అది మార్చుకోవాలంటూ, ఒకవేళ అది జరగకపోతే ఆయన ధర్నాకు కూడా చేయడానికి వెనకబడను అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఏంటి? ఎందుకని భానుప్రకాష్ రెడ్డి గారు అంత విరుచుకు పడుతున్నారు? ధర్నాకి కూడా వెనకాడను అని అంటున్నారు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు సార్? అసలు మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలుగుదేశం కూటమి ఎలక్ట్ అయ్యి వాళ్ళు ఫార్మ్ చేశారు గవర్నమెంట్ని. చేసి 1 month చిల్లర అవుతుంది. ఈలోగా చాలా అరాచకాలు చేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ రాగా దాహంలో ఉన్నారు వీళ్ళు. ఓ పక్కన ఒక తప్పు చేయడం, అంతకుముందు వైఎస్ఆర్సీపీ చేసిన పొరపాటుని బయటపెట్టడం, అందులో చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇసుక దందా. ఇసుక ఫ్రీగా ఇస్తానని చీఫ్ మినిస్టర్ ఒక పక్కన అనౌన్స్ చేశాడు. నేను ఇచ్చి అది పద్ధతిలో పెట్టే లోపు తినేండ్రా అన్నారు, తినేశారు వాళ్ళు. ఆల్రెడీ మేటలు వేసి నేను అమ్మేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేస్. వాళ్ళ యొక్క వాదన అంటే మరి ఎమ్మెల్యే అవడానికి మేము కష్టపడి వచ్చాం కాబట్టి మేము సంపాదించుకోవాలని చెప్పేసి దాహంలో ఉన్నారని చెప్పేసి మొత్తం తినేశారు. అలాగా ఒక ఎగ్జాంపుల్. అలాగే చాలా రకాల్లో జరుగుతున్నాయి. ఆ లోతుకి వెళ్తే అన్నీ బయటకు వస్తాయి. ఓకే, ఇది కూడా ప్రశ్నించాడు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా. దానికి వాళ్ళకి హైయర్ అథారిటీస్లో ఉన్న సీఎం తాలూకు వాళ్ళు కోపం వచ్చినట్టు కూడా నేను సోషల్ మీడియా చూశాను. తెలుగుదేశం వాళ్ళే తినేస్తుంటే వెళ్ళి ఇతను కొంచెం ఇంట్రాగేట్ చేసినట్టుగా వెళ్ళాలి. మరి అతను చెప్పాడు కదా, మీకు అన్యాయం చేయనని చెప్పేసి వెళ్ళి అన్యాయం చేయడం మొదలుపెట్టి చెప్పరా. ఇటువంటి ఒక రాచకం ఇది. తర్వాత మనం ఇందాక మాట్లాడినట్టు మాటల్లో వాళ్ళలోనే మటర్ చేసుకున్నాను. వేరే చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళు పేట రేగిపోయి చిన్నవాడి కానీ పెద్దవాడి వరకు ఉన్నారు. ఇంకా అమరావతిలో ఉన్నారు 2-3 గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిందనే గర్వంతో, విజయ గర్వంతో చాలా అరాచకాలు చేశారు. వల్లభనేని వంశీ వస్తుంటే ఆడవడ రాయేశాడు. అది విజువల్స్ చూసాను నేను. అంటే ఎవరికాడే వాళ్ళ పార్టీ ఓటు గవర్నమెంట్ వస్తే మనం చాలా వెధవపాలన చేయొచ్చు అనేది బాగా ప్రూవ్ అయింది. ఇవన్నీ మనసులో పెట్టుకుని తను చేసిన పనులు మర్చిపోయి మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని తన ఎంత హేళన చేశారో, జయమ చంద్రన్న అన్న వీడియో కూడా వేశారు అక్కడ. తర్వాత అతను అక్కడికి వెళ్ళిపోయి నేను మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయితేనే వస్తానని వెళ్ళిపోయాడు. ఆ ఉన్న 23 మందిలోనూ 22 మంది అంతా ఉండే అప్పుడప్పుడు వాళ్ళకి ఆకలేసే వరకు నేను ఆల్రెడీ చెప్పాను. కానీ గోల్ చేసి వెళ్ళిపోయారు అసెంబ్లీలో. మధ్యాహ్నం సెకండ్ హాఫ్ ఉండేవారు కాదు. అర్థమైందా? ఇది జరిగింది. ఇది మనం అంత గత 5 సంవత్సరాలు చూస్తున్నాం. మరి వీళ్ళు చేసినప్పుడేమో సంసారం, వాళ్ళు చేసినప్పుడు వ్యభిచారం అన్నట్టుగాను జగన్ ఇప్పుడు జగన్కి బాధ కలుగుతుంది. అపోజిషన్ పార్టీల్లో ప్రతిపక్ష పార్టీల్లో ఉండే అధికారం కూడా కోల్పోయిన జగన్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక కుర్తులో పట్టి ఎలకంటారు కదా, ఆ విధంగా అయిపోయింది లైఫ్. సో ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే, సో అంచేత ఉన్న పార్టీ వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అతను అర్థం చేసుకునే పొరపాటు ఇది. పాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చి ఆ గెలిచిన 11 మందిలోనూ ఇతను చేసిన పొరపాటు వలన అక్కడ ఎటువంటి సహాయం లేదు. సరి కదా, క్రిటిసిజం ఒకటే, విమర్శ ఒకటే వస్తుంది అతనికి. ప్లస్ ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఉన్నాడు. అతనికి ఇంకా బలం ఉందంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు కొంచెం సపోర్ట్ ఉంది. ఆయన ఎందుకు ఇస్తున్నాడు? అక్కడ ఒక 11 సీట్లు, 2 సీట్లు, 4 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి కదా, రాజ్యసభలో ఇంకా 2 years ఉంది అతనికి. సో అంచేత వీటి కోసం ఒక్క సీటు పోయిన పరమార్థం కింద కనిపించే బీజేపీ వాళ్ళకి ఇతను అలా పెట్టారు. ఈలోగా మోడీ గారికి జగన్కి ఏదో విధంగా ఎరగొట్టేద్దామని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఆయన లెటర్ చింపేశాడు. చూశాడు, వెళ్ళి జగన్ ఇచ్చాడు లెటరు ప్రైమ్ మినిస్టర్కి, ఆయన ఎలా చింపేశాడు, చింపేసి మారేశాడు. అది అందులో ఉన్నారు మనోళ్ళు కొంతమంది, కొన్ని టీవీ ఛానల్ అస్తమానంగా ఏడ్చాడు. కానీ సో వాడు ఎల్లో జర్నలిజం ఉన్నారు, వాళ్ళందరూ ఇష్టం చెప్తున్నారు. నిజంగా చింపిన ఆశ్చర్యపోకలేదు. కోపంతో చింపేసి ఉంటాడు. ఎందుకు చింపుతాడు? ఇంకా 4 సీట్లేమో పార్లమెంట్లోనూ 11 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి కదా, ఎందుకు తెంచుతాడు? కళ్ళ గదును పెడతాడు. దాన్ని రివర్స్ చేసి చెప్తారు తింపేశాడని. అదేప్పుడు సో ఇది జరుగుతున్న తంతు. తెలుగుదేశం వాళ్ళు ఏదో విధంగా జగన్కి ప్రైమ్ మినిస్టర్ కొంపటి పెడదామని చూస్తున్నారు. కొంపటి అతను పెట్టాలంటే పెట్టుకోడు. మోడీకి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాడు, లేకపోతే ఎవరిని అందరినీ ఒకలాగా చూస్తాడు. అతనికి ఓట్లు కావాలి, అక్కడ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్క ఎంపీ కూడా గ్రేట్ బొనాన్జా అంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ కింద లెక్క అతనికి.
ఎవరికి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి అని చేతి ఇప్పుడు జస్ట్ లేదంటే అలా తోలనాడు ఎవరిని కూడా, ఇంక్లూడింగ్ మైత్రి అమ్మాయి బెంగాల్ ఆవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. నువ్వు అలా బుక్ చేసుకుంటావు, ఎంతమంది బుక్ చేసుకుంటావు? సో అక్కడ గవర్నమెంట్ కూడా స్థిరత్వంలో లేదని చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను యాక్చువల్గా. ఓకే, ఈ ప్రాసెస్లో జగన్ పరిస్థితి ఎందుకు పోలేదంటే స్టేట్లో అసలు అధ్వానంగా ఉంది. అతనికి ఒక ఫేస్ లేదు. దెర్ ఈజ్ నో ఫేస్ ఫర్ హిమ్ టు ఫేస్ ఇట్ అంటారు చాలాగా. అలాగే అతనికి ఫేసే లేదు, అంత ఘోరంగా ఓటమి చెందింది. కానీ ప్రజల్లో ఓటింగ్లో మటుకు 40% ఉంది. ఆ 40% ఉంది కాబట్టే కొంచెం లింగం ఆడుతున్నాడు కొంచెం మనవాడు. అర్థమైతే ఇప్పుడు గోదావరి భాషలు చెప్పాలంటే కొంచెం ఎలా లింగం ఆడతాడంటారు కదా, ఎందుకు ఆడుతున్నాడు, అందుకునే ఆడుతున్నాడు. ఆయన చేత వీళ్ళు చెప్పినట్టు అంత ఈజీగా అది అయిపోతుంది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడున్న జగన్కున్న పొజిషన్లో అతను ఏం మాట్లాడినా బ్యాడ్గానే చూపిస్తుంది. యాక్చువల్గానే మీడియా ప్రకారంగా ఒక సోషల్ మీడియా తప్పితే ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా 90% తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు కాబట్టి దానికి ఎల్లో మీడియా అన్నారు. వాళ్ళది సాక్షి ఒకటే ఉంది, ప్లస్ గ్రేటర్ ఇండియన్ ఏ ఉన్నాయి మన సోషల్ మీడియాలో, అవి కూడా స్ట్రాంగే. ఓకే, వాళ్ళు దేర్ వెరీ స్ట్రాంగ్. నేను వాళ్ళకి కూడా ఇచ్చాను సార్, ఇంటర్వ్యూ చెప్తున్నాను. అలాంటివి వాళ్ళకి ఉన్నాయి తప్పితే ఎలక్ట్రానిక్ మీడియా మెయిన్ కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇతను చాలా జాగ్రత్తగా సర్దాడు. TV9 అని, NTV అని. వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్లోకి ఎందుకు వెళ్ళాలంటే సర్వైవ్ అవ్వాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. యూ మస్ట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్ ఇన్ అ డిఫరెంట్ గవర్నమెంట్. అయినా వాళ్ళకి తెలుసు, వాళ్ళకే కావాలి. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి బాగానే మాట్లాడతారు. అక్కడ కూడా కాంగ్రెస్ గురించి ఇక్కడ బాగానే మాట్లాడాలి. కొంచెం మారుతున్నారు నేషనల్ మీడియా కూడా. పూర్తిగా మోడీ అనుకునే వెనకాల చొక్కా పట్టుకెళ్ళిపోతే రేపొద్దు నిజంగా రాహుల్ గాంధీ కూటమి అక్కడ ఇండియా కూటమి అక్కడ వాళ్ళు కానీ సీన్లోకి వచ్చారనుకో ఇది తప్పైపోతారు. ఎంతసేపు నేషనల్ మీడియా కొన్నారు కొత్త ఛానల్ రావడానికి. అర్నాబ్ గోస్వామికి సపోర్ట్ చేసినట్టుగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలామందికి చేస్తారు. యాక్చువల్గా కాంగ్రెస్ అంటే ఫేవర్గా కొన్ని ఉన్నాయి. రాజ్దీప్ సర్దేశాయ్ అని వీళ్ళంతా కూడా చాలా క్లోజ్. హిజ్ వైఫ్ ఇస్ వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ అండ్ ఆల్. సో వాళ్ళు ప్రస్తుతానికి వేరే గతి లేక వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి బీజేపీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కావాలి, కోట్ల మీద ఉంటుంది. అని చేత ప్రతి నేషనల్ మీడియా కూడా వాళ్ళకి భజన చేశారు బీజేపీకి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎలాగ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మొన్నటి వరకు జగన్ కోసం వర్క్ చేసిన TV9, NTV వాళ్ళు కూడా ఈ పక్కన కొంచెం ఇల్లుగా మారుతారు. ఏదో చేంజ్ పట్టు రావాలని ఒక రజనీకాంత్ కూడా తీస్తారు ఇక్కడ. ఇది జరుగుతుంది. మనం ఆల్రౌండ్ ఒకసారి వేసారు కాబట్టి చెప్పేసాను యాక్చువల్గా. సో ఇప్పుడు వాట్ ఎవర్ జగన్ సేస్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఆన్ హిమ్ అనమాట. ఇంత చేస్తే అని చెప్తారు. అతను ఏదో ఫ్రస్ట్రేటెడ్లో అతనికి ఫేసే లేక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అతను బలం కాస్త 40% ప్రజల్లో ఉంది. అది మర్చిపోకూడదు తెలుగుదేశం వాళ్ళు. మీకెంతో 5-6% అటు ఇటులో అతనిగా ఉంది. మీరు పవన్ కళ్యాణ్ కాపులు అన్నీ కలిసి మీరు గెలిచారు ఇతని మీద ఉన్న ఏహీభావంతో. అది మర్చిపోకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడి చేయాలి. మరి ప్రజలకు ఉపయోగపడేటి చేస్తామనే చెప్పారు మేనిఫెస్టోలోను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. మరి జగన్ చేస్తేనేమో అప్పులు చేస్తామంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏమన్నారు, మేము అప్పులు చేయం సంపదను సృష్టిస్తా ఉన్నారు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, దాన్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా. సంపద సృష్టిస్తే మరి అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళి చెప్పండి మా దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ అంతా బడ్జెట్ లేదన్నాయి అన్నాడు చంద్రబాబు నాయుడు. బయటికి వెళ్ళి చెప్పండి నేను జనాలకి ఇక్కడ డబ్బులు లేవని, మేము అనుకున్నవన్నీ చేయాలంటే డబ్బులు లేవు. మరి డబ్బులు లేకపోయినా కూడా నువ్వు సృష్టిస్తున్నావు కదా. సంపద సృష్టించి ఖర్చు పెడతాను అన్నవాడు ఇప్పుడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఎదుగు తిరుగుతున్నాడు. ఆ బడ్జెట్ ఎలాగో వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా మా దగ్గర డబ్బులు లేవని గంటేస్తున్నారు. అంటే ఓట్ల కోసం అవకాశవాదం చేశారనమాట వాళ్ళ మేనిఫెస్టోలు. అంతే కదా. ఇది ఎవరైనా చేస్తారు, పవన్ కళ్యాణ్ చేస్తాడు, ఎవడో అతీతం ఏం కాదు. అతనికి అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఏమి లేదు. అయినా తెలియదా డబ్బులు ఉంటే ఖర్చు పెడతామని. డబ్బులు లేవు అతను అప్పులు చేస్తారు అన్నారు. మరి మీరేం చేస్తారు? అంతకుముందు అప్పులు చేసి అక్కడ పెట్టారు. జగన్ వచ్చేటప్పుడు మీరు అప్పులు చేసి పెట్టుంటారు. సో సంపద సృష్టించే పద్ధతులు చెప్పాలి. యాజ్ ఏ సిటిజన్ జర్నలిస్ట్ నేను అండ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా అడుగుతున్నాను. సంపదను సృష్టించండి, ఎలా సృష్టిస్తారో చూద్దాం. ఓన్లీ అమరావతి రియల్ ఎస్టేట్ కాదు, రాష్ట్రం అంటే చాలా ఉంది. అమరావతి, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు కర్నూలు, రాయలసీమ ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కలిసి వెరసి ఆంధ్ర రాష్ట్రం.
ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి అందరికీ ఖర్చు పెట్టి చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ గుడ్. అది చేయాలంటే మీరు సంపద సృష్టిస్తామని 100 సార్లు చెప్పారు, అందరికి అర్థమయ్యేది చెప్పారు. వి విల్ క్రియేట్ వెల్త్. మరి ఏది ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పడం అంత డబ్బులు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు. మరి అంతకుముందు ఒక 1.5 ముందే మంత్ ముందే అన్నారు కదా, సంపద సృష్టిస్తాం చూపిస్తాం వాటి చంద్రబాబు నాయుడు అని. చూసింది మరి ఇలాగే ఉంటాయి. అని చేత మనం నిజం మాట్లాడితే నిష్ఠూరం, యథార్థవాది, లోక విరోధి అన్నట్టుగా నా పరిస్థితి అయింది. అయినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ప్రజల తరపున ప్రజలకు మంచి జరగాలని, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజారాజ్యం కాబట్టి, ఆ ప్రజారాజ్యం కాదు, ఈ ప్రజారాజ్యం అంటే అర్థం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న రాజ్యం. తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారు, పూర్తిగా ఎన్నుకున్నారు, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అయినా కూడా ఓటు పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. అతను చేసిన దుర్మార్గమైన పనుల వలన, క్షమించడాని పనుల వలన లోపలికి ఇలా వెళ్ళిపోయాడు. 11 సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్యేలు కూడా నా పేరు మీద గెలుస్తారు కానీ మీ పేరు మీద ఏంటి అని కొత్త వాళ్ళని పెట్టేశాడు. అంటే అక్కడ రాయిని పెడితే రాయి కూడా గెలుస్తానే టైపులో ఆ గర్వం పటాపంచలు అయిపోయింది. ద హైయర్ యూ ఫ్లై ద హార్డ్ యూ ఫాల్. ఎదుగుట విరుగుట కొరకే అనేది మటుకు జగన్ విషయంలో అందరికీ ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. సో డోంట్ ఫ్లై హై, ఇంక్లూడింగ్ వీళ్ళు కూడా. ఇప్పుడు ఇసుక దందా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ వెళ్ళాడని సింపుల్గా మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ చేశారట సీఎంకి. మరి అడగడా ఏదో కొంచెం గొప్ప మంచి చేస్తానని అతను వెళ్ళి వాళ్ళు చేస్తే తప్పు మనం చేస్తే తప్పు కదా అన్నట్టు అడిగాయట.